తొలగించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే You need to spend time to hear his voice. ఆయన స్వరమును వినటానికి నీవు ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి. He said you will hear a voice behind you. నీ వెనకాల స్వరమును వింటావన్నాడు. You will hear a voice behind you. నీ వెనకాల స్వరమును When you turn వింటావు. to the left or to the right. కుడికి గాని ఎడమ గాని తిరగటానికి. He said the Holy Spirit will teach you. పరిశుద్ధాత్మ బోధిస్తాడు What he నీకు. hears of me, he will tell you. అయితే ఆయన వింటున్నప్పుడు చెప్తాడు God నీకు. has given us a divine GPS system దేవుడు మనకు దైవికమైన GPS సిస్టమ్ ని ఇచ్చాడు. which is operated by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సిస్టమ్ అది. Come on, church. Amen. Amen. Now we need to take the time. మనం సమయాన్ని కేటాయించాలి. This is why prayer is so important. ఇందుకోసమే ప్రార్థన ముఖ్యమైనది. Because the communication is going to be in the spirit realm. ఎందుకనగా ఈ సంభాషణ ఆత్మ లోకంలో జరగబోతుంది You will కాబట్టి not be able to recognize it with your natural man. మన సహజమైన పురుషుని జ్ఞానంతో పొందుకోలేము But దానిని. as you wait on the Lord, నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు building your spirit man, నీ ఆంతర్య పురుషుని కట్టుకొని your చూడగా spirit man will be strengthened to read it. దానిని చదవడానికి నీ ఆత్మ పురుషుడు బలాన్ని పొందుకుంటాడు. Hallelujah. Hallelujah. See, if you're not trained to read, you can't read it. నువ్వు చదవడం కనుక నేర్చుకోకపోతే చదవలేవు How దానిని. many know when you go to the doctor with a heart, say for instance a pain in the chest, ఆ ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు they అనుకున్నావు run an ECG test ఆ ECG టెస్ట్ చేస్తారు. and they pull out some statement with some lines on it. ఆ కొన్ని లైన్స్ ఉన్న స్టేట్మెంట్స్ ఏదో ఇస్తారు మనకి. If you look at it, you may understand a little bit, but you really don't understand everything. దాన్ని చూస్తే కొంచెం అర్థం కావచ్చు కానీ పూర్తిగా అర్థం కాదు But a మనకి అది. doctor has been trained to read it. దాన్ని చదవడానికి డాక్టర్ తరబీదు పొందుకున్నాడు. Your spirit man has been trained or will be trained by God to read the communications of God. దేవుని సంభాషణను గ్రహించడానికి నీ ఆత్మ పురుషుడు తరబీదు పొందుకోవడం The జరుగుతుంది. Bible says, బైబిల్ the బోధిస్తుంది. natural man understandeth not the things of God. ఈ శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను So the గ్రహించలేడు. natural man cannot read what God is showing. దేవుడు చూపిస్తున్న విషయాలని ఈ శారీరక పురుషుడు చదవలేడు. He can't hear. దాన్ని వినలేడు, He దాన్ని cannot discern. దాన్ని గ్రహించలేడు. And most often, తరచుగా decisions and choices are made తీర్మానాలు ఎలా జరుగుతాయంటే based on reason కారణమును బట్టి జరుగుతూ and ఉంటాయి. intellect. జ్ఞానమును బట్టి We say, God, దేవా bless this. దీన్ని ఆశీర్వదించు. The choice has been made by the mind. ఈ మనసు ద్వారా Now తీర్మానం we cry జరుగుతుంది. to God to bless it. ఇప్పుడు దేవా దీన్ని ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాం మనము. That's why many times, although you pray, it's not blessed. అందుకోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా సార్లు అది Because it's ఆశీర్వదించబడదు. not God's choice. ఎందుకనగా దేవుడి తీర్మానం కాదు కాబట్టి. God cannot bless something that He doesn't want, that is not for you as your part of destiny. నీ గమ్యంలో నీవు కోరుకున్నది దేవుడు ఇష్టపడకపోతే దేవుడు దాన్ని ఆశీర్వదించలేడు. Can I hear an amen? Amen. See, so you have to understand in the covenant relationship, కాబట్టి ఈ నిబంధన సంబంధంలో the number one thing that we have to develop is proper communication system. మొట్టమొదటిగా మనము అభివృద్ధి చేసుకోవాల్సింది దేవుడితో సరైన సంబంధము అనే విధానమును. Now, when you look at relationships, మనము సంబంధాలను and చూసినప్పుడు even in marriages, వైవాహిక జీవితంలో why do కూడా they break down? ఎందుకు? The most common factor for a breakdown in relationships or in marriages is lack of communication. వైవాహిక జీవితాలు చాలా విరిగిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి ఏమనగా వారిలో సంభాషణ లోపమే. Talk to me, somebody. Amen. Amen. Lack of communication. ఇరువురి మధ్యలో Well, సంభాషణ they లోపం. meet each other, ఒకరినొకరు they కలుస్తారు, talk a little bit, మాట్లాడుకుంటారు కొంచెం, but they have their own secrets. కానీ వారికి సొంత They రహస్యాలు eat on the ఉంటాయి. same table, ఒకటే బలపైన they భోజనం sleep on చేస్తారు, the same bed, ఒకటే పడక పైన but they don't పడుకుంటారు, share their heart feelings. కానీ వారి హృదయ భావాలు There is పంచుకోరు. a communication gap. ఈ సంభాషణలో లోపం You go to ఉన్నది. church, you read the Bible, but you don't express your heart to God, and there is a gap where God is not able to communicate His heart to you. నువ్వు సంఘానికి వెళ్తావు, బైబిల్ చదువుతావు, కానీ దేవుడు తన హృదయాన్ని నీతో పంచుకునే రీతిగా You ఉండలేకపోతున్నది. have to develop your spirit man నీ ఆంతర్య పురుషుని కట్టుకోవాలి to be నీవు. able to hear what he has to say. ఆయన చెబుతున్నటువంటి మాటను నువ్వు వినగలగటానికి. Say amen. Amen.
I'm believing that tonight somebody is leaving this place with the ability to hear God. ఈ రాత్రి దేవుని స్వరం వినగలిగిన సామర్థ్యంతో బయటికి వెళ్తారని Now, నమ్ముతున్నాను. friend, too long we've been too deaf. చాలా కాలంగా మనం చెవిటివారంగా Many ఉండిపోయాము. of us are stone deaf in the spirit realm. చాలా మంది ఆత్మలో కఠినమైన చెవిటితనం And కలిగి ఉన్నాం. tonight, I cry to God for your healing in your hearing. ఈ రాత్రి వేళ మీ వినడానికి స్వస్థత God, కొరకు ప్రార్థిస్తున్నాను. touch your children that we may be healed of the hearing problem. ఒక సరైన రీతిగా వినడానికి దేవా మీ పిల్లల్ని ఈ రాత్రి తాకి God, give us స్వస్థపరచండి. ears to hear what the Spirit of God has to say. దేవుని ఆత్మ చెప్తున్న మాట వినడానికి ఆ చెవులను మాకు దయచేయండి. Say amen. ఆమేన్. Now God comes to Isaac and says, Isaac, don't move. దేవుడి ఇస్సాకు చెప్తున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళకు. See, this is what I understand. ఇలా అర్థమవుతుంది నాకు. Isaac was a man who had a relationship where he recognized God, and they had a relationship where God showed up and he talked with ఆ Isaac. ఇస్సాకు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. తద్వారా ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో You సంభాషించగలిగాడు ఆయనతో. cannot move in your divine destiny apart from God. దేవుడు లేకుండా నీ దైవికమైన గమ్యంలో వెళ్ళలేవు, దాన్ని As you చేరలేవు. develop this fellowship with God, దేవుడితో ఈ సంబంధాన్ని పెంచుకుంటూ ఉండగా, and you are close to God, దేవుడికి నువ్వు సమీపంగా వస్తూ ఉండగా, then God begins to communicate with you. దేవుడు నీతో సంభాషించడము మొదలు పెడతాడు. It's not just coming to God when you're sick. నువ్వు రోగంతో ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడం It's కాదు. not just coming to God when you have a problem. నీకు ఒక సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడం It's కాదు. not just coming to God when you have a financial pressure. నీకు ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పుడు రావడం కాదు. It is a regular, determined, time allocated development of fellowship. సహవాసము కొరకు క్రమంగా నువ్వు సమయమును కేటాయించి ఆయన దగ్గరకు వచ్చే విధానం ఇది. The Bible tells me బైబిల్ బోధిస్తుంది that Isaac one day, ఇస్సాకు ఒక రోజున he was 40 years old. 40 సంవత్సరాల వయసులో He was ఉన్నాడు. not married. ఆయనకు వివాహం కాలేదు. He was not even worried. ఆయన చింతపడట్లేదు. His అప్పటికి dad was worried. తన నాన్నగారు I చింతపడుతున్నాడు. wouldn't say worried, but dad was concerned. మా నాన్నగారు So ఆలోచిస్తున్నారు he దాని sent గురించి. his servant to go get a wife. తన దాసుని పంపించాడు తన But కుమారుని Isaac వారి did కొరకు. not go hunting for a wife. అయితే ఇస్సాకు మాత్రం వెతుకుతూ He was వెళ్ళలేదు. living among many other nations. ఆయన మిగతా దేశాల మధ్యలో He didn't go నివసిస్తున్నాడు around ఆయన. saying, is there a beautiful girl anywhere? You know, can I marry somebody here? No. ఇక్కడ అందమైన అమ్మాయి ఉన్నారని చెప్పి వెతకలేదు ఆయన. He said, God is my provider. దేవుడు నాకు సమకూర్చి వాడు. Come on, young man, young woman. God is your provider. యవన స్త్రీ పురుషులారా, దేవుడు నీకు సమకూర్చు వాడు. Don't look around like the world looks around. లోకము వలె మీరు చుట్టుపక్కల వెతుకుతూ తిరగండి. Look and seek the face of God, and He will provide your husband and your wife. దేవుని సన్నిధిని ఆశ్రయించండి, నీ భాగస్వామిని దేవుడు నీకు ఇస్తాడు. Eliezer was busy. ఎలియాజరు పని చేస్తున్నాడు. Eliezer is like the Holy Ghost. ఎలియాజరు పరిశుద్ధాత్మ వలె ఉన్నాడు. The Holy Ghost is busy looking to find the right person for you. నీ కొరకు సరైన వెతుకుతూ పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. Come on, say amen. ఆమేన్. And what was Isaac doing? ఇస్సాకు ఏం చేస్తున్నాడు The అప్పుడు? Bible tells me బైబిల్ he బోధిస్తుంది. went into the field to meditate. ఆయన ధ్యానం చేయడానికి ఆయన పొలంలోనికి వెళ్ళాడు. He was busy developing his relationship with God. దేవుడితో సంబంధాన్ని కట్టుకుంటూ ఉన్నాడు ఆయన. Joshua, యెహోషువ, meditate on this word day and night, దివారాత్రులు ఈ వాక్యమును and ధ్యానం you చేయము. will make your way prosperous. అప్పుడు నీ మార్గంలో వర్ధిల్లుతావు And నీవు. you will find your wife. నీ భార్య దొరుకుతుంది You will నీకు. find your job. అప్పుడు నీకు ఉద్యోగం You will దొరుకుతుంది. find your business. నీకు వ్యాపారం You will దొరుకుతుంది. find victory. నీకు విజయం Success దొరుకుతుంది. will come to నీకు you. విజయం వస్తుంది. You develop your relationship with God in His Word, in prayer, and through meditation. నువ్వు వాక్యము ద్వారా ధ్యానము ద్వారా ఆయన సన్నిధిలో నువ్వు ఆయన సంబంధమును కట్టుకో, నీకు ఇవన్నీ Remember, జరుగుతాయి. God has not forgotten you. దేవుడు నిన్ను మర్చిపోలేదని గుర్తుంచుకో. Amen. ఆమేన్. He said, I have an enviable destiny for you. అసూయపడదగినటువంటి గమ్యమును నీ కొరకు కలిగి Come ఉన్నాను. on, let's allocate time. మనం సమయాన్ని కేటాయిద్దాం. Giving priority to God in our lives. మన జీవితంలో దేవునికి Where ప్రాధాన్యత we are ఇద్దాం. regularly spending time on purpose. ఉద్దేశపూర్వకంగా క్రమంగా సమయం గడుపుదాం. Not saying when I find time I'll read the Bible. సమయం దొరికినప్పుడు బైబిల్ When చదువుతాను I కాదు. find time I will pray. ఆ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తాను. If you start doing that with your wife, she'll say, if I find time I'll cook for you. అయితే నీవు
ఒకవేళ ఆ విధంగా మీరు చెబుతుంటే నీ భార్య అంటుంది సమయం దొరికితేనే వంట చేస్తానని చెప్పి. Amen. If I find time, I'll open the door for you to come in. ఆ సమయం దొరికితేనే ఇంటికి తలుపులు తెస్తానంటుంది నీ భార్య. Friend, that's not the way you build a relationship. ఆ విధంగా సంబంధాన్ని కట్టుకోకూడదు మనము. Make time. నువ్వు సమయాన్ని Because there కేటాయించాలి. is nobody more important than God in your life. నీ జీవితంలో దేవుడి కంటే ప్రధానమైన వ్యక్తి ఎవరు లేరు And కాబట్టి He is the one that is interested for you to have the best life. నీవు శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మాత్రమే ఆలోచన That చేస్తున్నాడు. when people look at you, ప్రజలు నిన్ను చూసినప్పుడు they will stand aghast. ఆశ్చర్యపడి నిలబడడం జరుగుతుంది. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సహోదరుడి పేరు విశాల్. మరి తన తల్లిగారి జీవితంలో దేవుడు చేసినటువంటి స్వస్థత కార్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. మరి వీరు హిందూ కుటుంబం నుంచి వచ్చారు. అనేక మార్లు తన తల్లి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచారు. అయితే ఈ మధ్య కాలంలో కూడా తన ఒకరోజు మరి రక్త వాంతులు అవ్వడం జరిగింది తనకి. వెంటనే తన హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పుడు డాక్టర్స్ తను అడ్మిట్ చేసుకున్నారు. ఐసీయూలోనికి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో వారు అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి రిపోర్ట్స్ నివేదికలు ఇస్తూ ఉన్నారు. ఇది అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలా మరి ప్రతికూలంగా చెప్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో మరి వాళ్ళు నిరుత్సాహం చెందకుండా ఇంతవరకు ఏ విధంగా అయితే దేవుడు ముట్టి స్వస్థపరిచారో అదే దేవుడు మరి ఈ స్థితి నుంచి కూడా మమ్మల్ని విడిపిస్తారనేటువంటి విశ్వాసంతో మరి పాస్టర్స్కి తెలియపరిచారు. మరి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఫోన్లో కూడా బ్రదర్ రాబర్ట్ గారు వెళ్ళి నూనెతో మరి ఆ సహోదరుని అభిషేకించి ప్రార్థన చేశారు. మరి ఫోన్లో కూడా మరి పాస్టర్ శామ్ గారు, సందీప్ గారు సంఘంలో మరి చాలా మంది ఫోన్ ద్వారా కూడా వాళ్ళు మరి వాళ్ళ ప్రార్థన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో డాక్టర్స్ అయితే వారు చేసినటువంటి అన్ని పరీక్షలు కూడా 3 రోజుల తర్వాత వాళ్ళు మరి వారు సస్పెక్ట్ చేసినటువంటి రకరకాల పరీక్షలు వాళ్ళు చేశారు. కానీ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అన్ని కూడా నార్మల్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కేవలము దేవుని యొక్క స్వస్థత కార్యము మాత్రమే తన యొక్క జీవితంలో మరి దేవుడు జరిగించినట్లుగా మన మధ్యలో బ్రదర్ సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ కలుగును గాక. Meditate, ధ్యానం చేయాలి, pray, ప్రార్థన చేయాలి, get into the Word, వాక్యంలోనికి వెళ్ళాలి, develop your relationship with God. సంబంధాన్ని కట్టుకోనండి Because దేవుడితో. you have a covenant. నిబంధన కలిగి ఉన్నావు కాబట్టి You have a covenant. నీకు ఒక నిబంధన In the ఉన్నది. covenant, you made promises. ఈ నిబంధనలో నీకు వాగ్దానాలు ఉన్నాయి. God made promises and you made promises. నీవు వాగ్దానాలు చేస్తావు, దేవుడు Give Him the వాగ్దానం first చేస్తున్నాడు. place. మొదటి స్థానంలో Give Him the prime place. ఆయనకు మొదటి స్థానం Give Him the ఇవ్వండి, prime time. మొదటి సమయం ఇవ్వండి ఆయనకి. Give Him the best you have. నీకున్న శ్రేష్టమైన ఆయనకి ఇవ్వండి. Amen. Amen. So He says, stay back, Isaac. ఇస్సాకు ఇక్కడే ఉండు అంటున్నాడు. How many know, friends? ఎంతమందికి తెలుసు When you follow the voice of God, దేవుని స్వరమును నీవు వెంబడించినప్పుడు the Bible tells me, బైబిల్ బోధిస్తుంది the mountains will skip like rams గో- at the voice of God. దేవుని స్వరమును బట్టి ఆ పర్వతాలు The కూడా గంతులు mountains వేస్తాయి. that are opposing you will be displaced by the voice of God. నీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆ పర్వతాలు Waters will తొలగించబడతాయి. be divided by the voice of God. దేవుని స్వరమును బట్టి జలము There is విభజించబడుతుంది. power in the voice of God. దేవుని స్వరంలో శక్తి ఉన్నది. There is tremendous power in the voice of God. దేవుని స్వరంలో అద్భుతమైన శక్తి ఉన్నది. In the voice of God is creative power. దేవుని స్వరములో In the సృజనాత్మకమైన voice of శక్తి God ఉంది. there is life. దేవుని స్వరంలో జీవం ఉన్నది. In the voice of God దేవుని స్వరంలో there is newness. నూతనత్వం ఉన్నది. The voice of God can shatter things that are opposing you. నీకు వ్యతిరేకంగా వచ్చే విషయాన్ని చెదరగొట్టగలదు దేవుని Said స్వరము. Isaac, stay back. ఇస్సాకు అక్కడ ఉన్నాడు. Said Isaac, do you know something? ఇస్సాకు నీకు తెలుసా, I made a promise to your daddy. నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను, I made a covenant. ఒక నిబంధన చేశాను. And I never forget my నేను covenant. నా నిబంధనను ఎప్పుడు మర్చిపోను నేను. I know it's famine time. అది కరువు కాలం అని I తెలుసు know నాకు. there is nothing growing. ఇక్కడ ఏం It పెరగట్లేదు is తెలుసు. dry and dead. ఎండిపోయి చనిపోయిన రీతిలో How ఉంది. many know Jesus said, I am the resurrection? యేసుక్రీస్తు నేను పునరుద్ధానం అన్నాడు. In the voice of God there is resurrection power. దేవుని స్వరంలో పునరుద్ధాన శక్తి ఉన్నది. Come on, child of God. దేవుని బిడ్డలారా వినండి. There is resurrection power in the voice of God. దేవుని స్వరంలో పునరుద్ధాన జీవం ఉన్నది. So Isaac said, okay, sir, I'm staying back. ఇస్సాకు అన్నాడు ఇక్కడే ఉంటాను అని చెప్పి. Glory to God. He made a choice. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. Tonight I'm asking you, ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, from this day, ఈ రోజు నుండి don't make a decision unless you are sure that's what God wants for you. దేవుడు దీన్ని కోరుకుంటున్నాడు అని నీకు తెలిస్తేనే తప్ప నువ్వు తీర్మానం చేసుకోకూడదు. Pastor, I've been praying but I can't hear. పాస్టర్ గారిని ప్రార్థన చేస్తున్నాను వినలేకపోతున్నానండి. Fast. ఉపవాసం ఉండండి, I'm not still hearing. అయినా వినలేకపోతున్నాను. Spend the whole దేవుడు night. ఆ రాత్రంతా గడపండి. God promised to speak. దేవుడు మాట్లాడతానని వాగ్దానం చేస్తాడు. The price you're paying may not be enough మీరు చెల్లించే వేళ to get సరిపోకపోవచ్చు a breakthrough for you. నీకు విడుదల But కలగటానికి. remember, God is not a liar. దేవుడు అబద్ధమాడు వాడు కాదు. He said he will speak. ఆయన మాట్లాడతాడు మనతో.
Amen. ఆమేన్. The sons of God are led by the Spirit of God. దేవుని కుమారులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. Remember, you have a right to hear Him. నువ్వు ఆయన స్వరం వినే హక్కును కలిగి ఉన్నావు. And when you go to God in prayer, you got to go in humility, but also at the same time, you got to go with the knowing, I have a right. నువ్వు సాత్వికంతో వెళ్ళాలి దేవుని సన్నిధికి, అలాగే నాకు హక్కు ఉంది అని ఎరగాలి నీవు. Now remember this. ఇది గుర్తుంచుకోండి. You're going in humility, but that doesn't mean you're going like a dog or a beggar. నువ్వు సాత్వికంతో వెళ్తున్నావంటే నువ్వు ఒక అడుక్కునే వాళ్ళలాగా కుక్కలాగా వెళ్ళట్లేదు అక్కడికి. But you're going as a son. నువ్వు ఒక కుమారుడిగా వెళ్తున్నావు And saying, లోపలికి. Father, నువ్వు చెప్తున్నావు, తండ్రి, you gave me the right. నీవు నాకు హక్కు I ఇచ్చావు. acknowledge the blood of my Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తమును గుర్తిస్తూ You said in your word, నీవు వాక్యములో సెలవిచ్చావు. come into the throne room with boldness. ధైర్యముగా సింహాసనం దగ్గరికి రమ్మన్నావు. This boldness is not because of what I have done. ఈ ధైర్యము నా వల్ల This కలిగింది కాదు. boldness is upon me because of the blood. ఈ రక్తమును బట్టి నీకు ధైర్యం ఉంది. You నాకు said, నువ్వు చెప్పావు, ask అడుగుడి and you shall receive. నువ్వు పొందుకుంటావు. I am asking నేను that అడుగుతున్నాను I may hear your నీ voice. స్వరము I'm వినటానికి. asking నేను that I అడుగుతున్నాను may know what is the choice and what is the decision I need to make. నా జీవితంలో ఏ తీర్మానం చేసుకోవాలో God, వినాలి. speak to me. దేవా నాతో మాట్లాడు. I need to know. నాకు తెలియాలి. You are today what you are because of the choices you made yesterday. నిన్న దినాన నువ్వు చేసుకున్న తీర్మానాలు బట్టి ఈ రోజు ఈ జీవితంను కలిగి ఉన్నావు నీవు. Can I hear an amen? ఆమేన్. And the Bible says, బైబిల్ బోధిస్తుంది, Isaac sowed in that land ఇస్సాకు ఆ దేశంలో and విత్తనం received నాటాడు. in the same year 100-fold. అదే సంవత్సరం 100 అంతలా And the పంట Lord కోసుకున్నాడు. blessed him. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. Verse 13. 13వ వచనం. And the man waxed great అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యెను. and went forward క్రమక్రమముగా and grew అభివృద్ధి పొందాడు. until he became very great. ఆయన మిక్కిలి గొప్పవాడు అగు వరకు వర్ధిల్లాడు. He became what? Everybody, he became how? Shout one more time. Come on, one more time. Do you know that that is a covenant promise? అది నిబంధన వాగ్దానం అంటే తెలుసా మీకు? God said to Abraham, I will make your name famous. నీ నామమును గొప్ప చేస్తానని అబ్రహాముకి చెప్పాడు దేవుడు. Among the nations, the heathen nations, the nations of the world knew who Isaac was. అన్యజనులైనటువంటి వారు ఆ దేశంలో వారందరూ కూడా ఇస్సాకు ఎవరో గుర్తెరిగారు. People will know who you are. నువ్వు ఎవరో ప్రజలు గుర్తిస్తారు. People will respect you. ప్రజలు నిన్ను గౌరవిస్తారు. People will honor you. ప్రజలు నిన్ను గౌరవిస్తారు. Why? ఎందుకు? Because you're walking in your divine destiny. నీ దైవికమైన నడిపింపులో నువ్వు నడుస్తున్నావు కాబట్టి. Isaac said, Sir, I put my mind aside. ఇస్సాకు చెప్పాడు, నా మనసును పక్కన పెడుతున్నాను. I'm going to follow your voice. నీ స్వరమును వెంబడిస్తాను నేను. I'm going to follow your voice. నీ స్వరమును వెంబడిస్తాను అన్నాడు. Follow the cloud. Follow the cloud. దేవుని మేఘమును వెంబడించండి. It might take you to the Red Sea, అది ఎర్ర సముద్రానికి where నడిపించొచ్చు. you are standing and you don't know what to do. అక్కడ నిలబడతావు, ఏం చేయాలో నీకు But the తెలియదు. Bible tells me, అయితే బైబిల్ బోధిస్తుంది, they that put their trust in the Lord shall never be put to shame. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ఎవరు సిగ్గుపరచబడరు. Come on, church. హల్లెలూయా. You will never be put to shame నువ్వు ఎప్పుడు సిగ్గుపరచబడవు. if you will stand in what God is saying to you. దేవుడు చెప్పిన మాటలో నువ్వు నిలబడితే You are special. నువ్వు ప్రత్యేకమైన వాడివి. You are the apple of his eye. ఆయన కనుపాపవయ్యున్నావు He నీవు. has carved you on the palm of his hand. తన అరచేతిలో నిన్ను చెక్కాడు Friend, I want you దేవుడు. to know tonight, these are not just nice sayings. ఇవి మంచి మాటలుగా చెప్పట్లేదు This is మీతో. something you got to tell the devil. నువ్వు అపవాదికి Hey, చెప్పాల్సిన మాటలు Mr. ఇవి. Devil, do you know that I'm the apple of God's eye? అపవాదికి తెలుసా నేను దేవుని కనుపాపనయ్యున్నాను. You touch me, you're నువ్వు touching God. నువ్వు నన్ను తాకితే దేవుడు God తాకినట్టే. has carved me on his own palm. దేవుడు తన అరచేతిలో నన్ను You చెక్కాడు. touch me, his palm is coming down on you. నువ్వు నన్ను తాకితే ఆయన చేతి వస్తుంది నీ పైకి. Come on, you can say that with confidence when you're walking in your divine destiny. నువ్వు దైవికమైన గమ్యంలో నడుస్తూ ఉంటే ధైర్యంగా చెప్పగలవు దీన్ని. So in that land of famine, ఆ కరువు గల దేశంలో Isaac began to sow precious seeds. ఇస్సాకు ప్రశస్తమైన విత్తనం నాటాడు. He looked and appeared like a fool. ఆయన వెర్రివాళ్ళ కనబడ్డాడు But he అందరికి. said, I'm in the covenant. నేను నిబంధనలో I'm a ఉన్నాను. covenant child. నేను నిబంధన I'm a బిడ్డనయ్యా. destiny child. నేను గమ్యం కలిగిన వాడిని. Hallelujah. I cannot be poor. నేను బీదవాడిగా I ఉండలేను. cannot be broke. నేను విరిగిన స్థితిలో God ఉండలేను. told me and I'm doing it. దేవుడు చెప్పాడు నేను God చేస్తున్నాను. told me and I'm doing it. దేవుడు చెప్పాడు I నేను made a చేస్తున్నాను. choice based on the voice of God. దేవుని స్వరమును బట్టి This is తీర్మానం what God చేసుకుంటున్నాను. told me. ఇలా చెప్పాడు And దేవుడు he went నాకు. doing what he did. ఆయన చెప్పింది చేశాడు And ఆయన. God began to prosper him. దేవుడు ఆయన ఆశ్రయించడం మొదలు పెట్టాడు. Because in the word of God is the power of God. ఎందుకనగా దేవుని వాక్యములో దేవుని శక్తి ఉంది కాబట్టి. Say amen. ఆమేన్.
ఆమేన్. And the man waxed great and went forward and grew until he became very great. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ For వచ్చాడు. he had possessions of flocks, ఆయనకి గొర్రెల ఆస్తి ఉండెను. possessions of herds, and great store of servants. గొర్రెల ఆస్తియు దాసుల గొప్ప సమూహం ఉండెను. Now mark this. ఈ మాట గుర్తించండి. And the Philistines envied him. ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. When was the last time somebody envied you? నిన్ను చూసి చివరిసారిగా ఎప్పుడు For what అసూయపడ్డారు? you're enjoying in life. నీ జీవితంలో అనుభవిస్తున్న ఆశీర్వాదంను చూసి. This is your destiny in God. దేవునిలో ఇది మీ గమ్యము. The heathen should envy you. అన్యులు చూసి అసూయపడాలి. It's not by might, బలమును బట్టి not కాదు, by power, శక్తిని but by బట్టి my కాదు. spirit, saith the Lord. నా ఆత్మ ద్వారా నా It was దేవుడు. not with the intelligence and wisdom of man, it was the obedience to the voice of God. మానవుడి జ్ఞానమును బట్టి కాదు, దేవుని స్వరానికి చూపే విధేయతను బట్టి కలుగుతుంది ఇది. Go to Galatians chapter 4, please. గలతీ 4వ అధ్యాయం తెరుచుకుందాం. Okay, chapter 4 and verse 28. ఆ 4వ అధ్యాయం 28 చదువుకుందాం. Now we, brethren, as Isaac was, are the children of promise. సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. Now we, brethren, as Isaac was, are the children of promise. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన Somebody shout, I'm కుమారులము. a child of promise. Come on, say it again. I'm a child of promise. Say it again. I'm a child of promise. Again, I'm a child of promise. If that happened to Isaac, it's bound to happen to me. అది ఇస్సాకి జరిగితే నాకు కూడా So జరగవలసిందే. don't worry how the economic situation in your country is. నీ దేశంలో ఆర్థిక వ్యవస్థను చూసి భయపడకండి. Whatever situation you are in, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను if కూడా you can develop an ear to hear what God has to say, దేవుడు చెప్పిన మాట వినడానికి స్వరమును కలిగి you're ఉంటే coming out with flying colors. నీవు అద్భుతమైన రీతిగా బయటకు Your వస్తావు. life will be colorful. నీ జీవితం అందంగా And మలచబడుతుంది. your life will be enviable. నీ జీవితం అసూయపడదగిన Nobody రీతిలో can ఉంటుంది. take you there but God. ఎవరిని తీసుకెళ్లారు దేవుడు అక్కడ This తీసుకెళ్తాడు is నిన్ను. your divine destiny in God. దేవునిలో ఇది నీ దైవికమైన గమ్యమై ఉన్నది. The pre-arrangement, ముందుగా నిర్ణయించబడిన విషయం, whom he predestinated, ఎవరినైతే ఆయన నిర్ణయించాడో he also called. ఆయన వారిని పిలిచాడు. Whom he called, ఎవరిని పిలిచాడో he justified. వారిని Whom నీతిమంతులుగా he చేశాడు. justified, ఎవరిని he నీతిమంతులుగా చేశాడో glorified. వారిని There is a మహిమపరిచాడు. pre-arrangement. ముందుగానే సిద్ధపరిచిన God has విషయం ఇది. already arranged everything. దేవుడు సమస్త ముందుగానే చేసి ఉంచాడు And the మనకి. pre-arrangement is in your favor. అది నీకు అనుకూలంగా దేవుడు సిద్ధం It చేసిన is విషయమై not ఉన్నది. against you, it is for you. నీకు విరుద్ధంగా కాదు, నీకు నీ కొరకు ఉన్నది. Whatever God has designed and destined for you is for your favor. దేవుడు ఏదైతే సిద్ధం చేసి స్థిరపరిచాడో అది నీకు అనుగుణంగా ఉండడానికి. God is not against your prosperity. దేవుని సమృద్ధికి వ్యతిరేకంగా God లేడు. is not against your elevation. నీకు హెచ్చింపు కొరకు దేవుడు God is వ్యతిరేకంగా not లేడు. against your good health. మంచి ఆరోగ్యానికి దేవుడు వ్యతిరేకంగా God is లేడు. not against you prospering. నీ వర్ధలడానికి దేవుడు వ్యతిరేకి God కాదు. wants to put you on high. ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడు He said, దేవుడు. ఆయన చెప్పాడు, You're not the tail, but you're the head. నువ్వు తలవి కాదు తోకగా ఉంటావని. He said, ఆయన చెప్పాడు, You shall lend but not borrow. నువ్వు అప్పివ్వవు కానీ. He said, ఆయన చెప్పాడు, The world will envy you. లోకము నిన్ను చూసి And అసూయపడుతుందన్నాడు. they shall be afraid of you. నిన్ను చూసి జనులు భయపడతారు అన్నాడు. And that was Isaac's portion. ఇస్సాకు యొక్క భాగం అది. The king and the commander-in-chief came to him. ఆ సైన్యాధిపతి ఆ And రాజు they said, వచ్చారు. Isaac, చెప్పారు, ఇస్సాకు please leave our province. దయచేసి మా స్థలాన్ని వదిలి వెళ్ళు. We are afraid నిన్ను చూసి that you భయపడుతున్నావు. could harm us. నువ్వు మాకు హాని My చేస్తావు. God. నా దేవుడు. When God and you are connected, నువ్వు దేవుడు నీవు అనుసంధానమైనప్పుడు the devil is terrorized. అపవాది భయపడతాడు. No enemy can stop you. ఏ శత్రువు కూడా You నిన్ను will not ఆపలేడు. fear the devil will start taking note of you and fear you. నీవు దయ్యాన్ని చూసి భయపడకూడదు, దయ్యమే గుర్తించి నిన్ను చూసి భయపడతాడు. Say amen. Amen. Even men will begin to fear you. అలాగే మనుషులు కూడా భయపడతారు నిన్ను చూసి. Remember, గుర్తుంచుకోండి. God said in Jeremiah 29:11, ఇర్మియా I know the 29:11 thoughts that I సెలవిచ్చాడు. think toward you, said the Lord, thoughts of peace, not of evil, to give you an expected end. మీకు మంచి గమ్యమును భవిష్యత్తునివ్వడానికి నీ కొరకు కలిగి ఉన్నటువంటి తలంపులను నేను ఎరిగి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. You got to understand something. ఒక విషయాన్ని అర్థం God చేసుకోవాలి. wants a good end for us. దేవుడు మన కొరకు మంచి ముగింపును కలిగి Remember ఉన్నాడు. something. గుర్తుంచుకోండి, Destiny is not fate. గమ్యము అనేది అదృష్టం బట్టి కాదు. Because in divine destiny, దైవికమైన you గమ్యంలో have been given the option to make the choices. తీర్మానాలు చేసుకునే అవకాశం నీ చేతిలో What ఉంటుంది. people believe as fate is something where they have no say.
ఆ ప్రజలు ఆ అదృశ్యమని నమ్మే దాంట్లో వారికి అధికారం ఏమీ which ఉండదు. other religions teach as karma. ఆ మిగతా మతాలని కర్మ అని We don't బోధిస్తున్నారు. believe in karma. మనకు కర్మ We అనేది believe in నమ్మము. divine destiny. దైవికమైన గమ్యమును నమ్ముతాం. But to arrive at the destination, ఆ గమ్యమును చేరడానికి God requires your participation. దేవుడు నీ యొక్క భాగస్వామ్యమును So కోరుకుంటాడు. it will not happen automatically. కాబట్టి ఉన్న పాటన జరిగిపోయేది But కాదు as అది. you follow his instruction, ఆయన సూచనను నువ్వు వెంబడిస్తూ as ఉండగా, you seek him ఆయనను వెతుకుతూ ఉండగా, and hear his voice ఆయన స్వరమును వింటూ and ఉండగా, make the choices based on his word, ఆయన వాక్యంను ఆధారం చేసుకొని తీర్మానాలు చేసుకుంటుండగా, you will walk into your divine destiny, which is an enviable destiny. నీ దైవికమైనటువంటి గమ్యములో వెళతావు. But friend, remember, గుర్తుంచుకోండి, any promise ఏ వాగ్దానమైనా is like a beautiful edifice. అది అందమైనటువంటి భవనం లాంటిది It ఉన్నది. is a beautiful edifice. It's a అందమైనటువంటి beautiful building. అందమైన భవనము. Any vision that God gives you is like a beautiful edifice, a building. ఆ దేవుడు మీకు చూపించినటువంటి ఏ దర్శనమైన A కలైనా promise, a అందమైనది. prophetic word, a vision, a dream. ఓ ప్రవచనం కావచ్చు, ఒక కళ కావచ్చు, అది దర్శనము కావచ్చు, అందమైన What భవనం you లాంటిది. need- that is the destination that God is showing you. దేవుడు నీ కొరకు చూపించే గమ్యస్థానం But అది. to arrive at the destination, ఆ గమ్యానికి చేరటానికి you need to walk on your destined path. నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలో నడవాలి. Now, for any edifice, ఏ భవనం నేను చూస్తే it looks beautiful on the outside. బయటికి అది అందంగా కనబడుతుంది, It's very attractive. ఆకర్షణీయంగా ఉంటుంది. But for it to remain stable, అది స్థిరంగా ఉండటానికి it needs a good foundation. దానికి మంచి పునాది కావాలి. So for you to walk into your divine destiny, నీ దైవికమైన గమ్యంలో నువ్వు నడవటానికి ఖచ్చితమైన మంచి పునాది కావాలి. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడింది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే, మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతే ఏంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదే మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా.
ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ night, your love shines through, a guiding light. With every heartbeat I feel your grace. In your warm embrace I find my place. Darling, don't cry, don't shed a tear, for I'll be your fortress, I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side forevermore. Through the trials and the tests we face, our love will endure, it cannot be erased. So dry your eyes, my love, and take my hand. Together we'll conquer. వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేనని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితంని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.